వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లో మనం చూస్తున్నాం. ఈరోజు మనం రాడికల్ ట్రాన్స్పరెన్సీ అనగా నిష్కపటమైనటువంటి పారదర్శకత అనేటటువంటి కాన్సెప్ట్ గురించి చూద్దాం. అంటే ఏమాత్రం కపటం లేనటువంటి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనతో మనము నిజాయితీగా ఉండడం. బయట ప్రపంచాన్ని మీరు బ్లఫ్ చేయగలుగుతారు కావచ్చు, కానీ మీరు ఆత్మను మాత్రం బ్లఫ్ చేయకూడదు. పోటీ పరీక్షల్లో మీతో మీరు ఉండేటటువంటి నిజాయితీయే మీ విజయాన్ని పరాజయాన్ని నిర్ణయిస్తుందన్నమాట. అద్దములో మీరు గనక మీ మొహాన్ని చూసుకుంటే ఎంత స్పష్టంగా చూడగలుగుతారో, ఆత్మలోకి మీరు తొంగి చూసినప్పుడు కూడా మీ లోపాలను అంత చక్కగా చూడగలగాలి. మీ వైఫల్యాలను, మీ లోపాలను నిజాయితీగా మీరు ఒప్పుకున్నప్పుడే మీరు విజయానికి దగ్గరవుతారు. ఏంటి ట్రాన్స్పరెన్సీ ఇన్ టైం మేనేజ్మెంట్? చాలామంది టైం టేబుల్ వేసుకుంటారు. రోజు 12 గంటలు చదువుతారు. ఓకే, లైబ్రరీకి వెళ్ళి 12 గంటలు గడిపారు. కానీ మధ్యలో 2 గంటలు లంచ్ బ్రేక్ తీసుకున్నారు. మధ్యలో 2 సార్లు గంట సేపు టీ బ్రేక్ తీసుకున్నారు. 2 సార్లు మీరు బయటకు వచ్చి వాష్రూమ్ అని చెప్పేసి మొబైల్ ఫోన్ చూస్తూ అలా 2 గంటలు గడిపేశారు. గడిపినటువంటి మీరు లైబ్రరీలో గడిపిన 12 గంటల సమయంలో నిజంగా మీరు ఎన్ని గంటలు చదివారు? 6 గంటల సేపు వృధా అయింది 12 గంటల్లో. అంటే మీరు చదివింది 6 గంటలే. ఒక్కసారి ఇంటికి వచ్చి చదివి చూసుకోవాలి. 12 గంటలు కేటాయించాను, కానీ నేను 6 గంటలు మాత్రమే సీరియస్గా ప్రిపేర్ అయ్యాను. 6 గంటలు వృధా చేశాను. ఆ 6 గంటల సమయంలో 1 గంట సేపు మనం గడపవచ్చు. మిగతా 4 నుంచి 5 గంటల సేపులు మళ్ళీ మనము ప్రిపరేషన్ కోసం ఏ విధంగా కేటాయించుకోవాలి అనే నిజాయితీ మీ లోపల ఉన్నప్పుడు మీ ప్రిపరేషన్ అద్భుతంగా సాగుతుంది అన్నమాట. రెండవది ట్రాన్స్పరెన్సీ ఇన్ స్టేటస్. చాలామంది అనుకుంటారు, పాలిటీ చదివేశాను, ఎకానమీ చదివేశాను, హిస్టరీ చదివేశాను సరే, ఒకవేళ అందులో కనుక మీకు ఎగ్జామ్ పెడితే, ఒక టెస్ట్ పెడితే మీరు పర్ఫెక్ట్గా చక్కటి మార్క్స్ని పొందగలుగుతారా లేదా అనేటటువంటి దాన్ని టెస్ట్ చేసుకున్నారా లేదా? చాలామంది చదివేశాను అని పక్కన పెడతారు తప్ప రివిజన్ చేశామా లేదా, ఒకసారి రివిజన్ చేశామా, 2 సార్లు రివిజన్ చేశామా, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్లను మనం చేశామా లేదా, ఎన్ని టెస్టులను ప్రాక్టీస్ చేశాము అనేటటువంటి దాన్ని, ఆ యాక్చువల్ స్టేటస్ని గుర్తించలేరు అనమాట. ఇక్కడ ట్రాన్స్పరెంట్గా మనం ఉండాలి. మీరు చదవడం ఎంత ముఖ్యమో దాన్ని కనీసం 2 నుంచి 4 సార్లు రివిజన్ చేయడం, కనీసం 2 నుంచి 4 టెస్టులు ఆ చాప్టర్ మీద ప్రాక్టీస్ చేయడం, అప్పుడే మీరు ఆ చాప్టర్ చదవడం పూర్తయినట్టుగా భావించాలి. సో ఇక్కడ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే విజయానికి మీరు అంత చేరువుగా వెళ్తారు. ట్రాన్స్పరెన్సీ లేజినెస్. ప్రతిరోజు 5 గంటలు లేవాలని పెట్టుకున్నారు. వారంలో 2 రోజులు మాత్రమే లేశారు, మిగతా రోజుల్లో లేవలేదు. ఇక్కడ నిజాయితీగా ఉండాలి. ఈ 2 రోజులు లేచాను అని గర్వపడాలి, మిగతా 5 రోజులు లేవలేదు అని బాధపడాలి. మీతో మీరు నిజాయితీగా ఉంటే 5 రోజులు మీరు మిస్ అవుతున్నారు, నా లేజినెస్ వల్ల నేను నా టైం టేబుల్ని ఫాలో కాలేకపోతున్నాను అన్న పారదర్శకత, ఆ నిజాయితీని ఒప్పుకోవడం, ఆ నిజాన్ని ఒప్పుకోవడం అనేటటువంటి దానివల్ల మీరు మీ విజయానికి దగ్గరగా చెరువుగా వెళ్తారు. తర్వాత డౌట్ క్లారిఫికేషన్. చాలామంది నాకు ఈ డౌట్ వచ్చింది అంటే అయ్యో ఇది కూడా రాదా అని చెప్పేసి తోటి స్నేహితులు ఏమనుకుంటారు, ఫ్యాకల్టీ ఏమనుకుంటారు అని చెప్పేసి డౌట్ని వ్యక్తం చేయడానికి, మనకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి, క్వశ్చన్ వేయడానికే సందేహపడతారు అన్నమాట. సో మీరు ఒకవేళ కనుక మీ సందేహం తీర్చుకోకపోతే జీవితాంతం అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఏమాత్రం మొహమాటం లేకుండా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా కూడా మీ స్నేహితులతోనో ఫ్యాకల్టీతోనో డౌట్ క్లారిఫై చేసుకోవడం అనేటటువంటిది తప్పకుండా జరగాలి. అదే ట్రాన్స్పరెన్సీ. తర్వాత ట్రాన్స్పరెన్సీ స్క్రీన్ టైం. మొబైల్ ఫోన్ ఎంతసేపు చూస్తున్నారు, టీవీని ఎంతసేపు చూస్తున్నారు, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఒక 5-6 సార్లు ప్రతిసారి 15 నిమిషాలు వెళ్ళిపోతే 2-3 గంటలు ఈజీగా గడిచిపోతుంది. కాబట్టి మనము ఎంత సమయాన్ని స్క్రీన్ టైం కోసం కేటాయిస్తున్నామో అనేది మన టైం టేబుల్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రతిరోజు 1 గంట సేపు కంటే ఎక్కువగా మనం స్క్రీన్ టైంని వాడకూడదు అనే ఒక కండిషన్ని మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మన ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా సాగుతుంది. తర్వాత ట్రాన్స్పరెన్సీ ఇన్ ఫైనాన్సెస్. ఇప్పుడు మీ అమ్మ నాన్నలు ఎంతో కష్టపడి మీకు డబ్బులు పంపిస్తారు. మీరు పుస్తకాల కోసం, మెటీరియల్స్ కోసం, ఎగ్జామ్స్ కోసం ఖర్చు పెడుతున్నారా, లేక సినిమాల కోసం, షికార్ల కోసం, బయట తిరగడం కోసం, షాపింగ్ కోసం ఖర్చు పెడుతున్నారు?
నిజాయితీ ముఖ్యం. ఒకసారి తరచి చూసుకోవాలి. నిజంగా మీ ప్రిపరేషన్ కోసం, బుక్స్ కోసం, మెటీరియల్ కోసం, కోచింగ్ కోసం పెడుతున్నట్టయితే పర్వాలేదు. కానీ ఎక్కడైనా కూడా నేను అనవసరమైన వృధా ఖర్చులు చేస్తున్నానా అని ఒకసారి తరచి చూసుకొని మీతో మీరు పారదర్శకంగా ఉంటే కనుక అప్పుడు మీకు విజయం అనేటటువంటిది చేరవుతుంది. సో మీతో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండడం, మీతో మీరు నిజాయితీగా ఉండడం వల్ల విజయం మీ వైపుకు వస్తుంది, విజయం మీ సొంతమవుతుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.